లగ్నం ఏమవుద్దంటే మాక్సిమం 2 గంటలు పైన, 2 గంటలు కింద కింద ఉండే వాటిని హ్రస్వ లగ్నాలు అంటారు. అంటే అంటే దీర్ఘ లగ్నాలు ఉమ్, అంటే 2 గంటల పైన ఉండే లగ్నాలని దీర్ఘ లగ్నాలు అంటారు. 2 గంటల కింద ఉమ్, 2 గంటల కింద ఉండే లగ్నాలన్నీ కూడా చిన్న లగ్నాలు, అంటే హ్రస్వ లగ్నాలు ఉమ్, అంటారు. ఇప్పుడు ఏ ఉమ్. ఏ లగ్నాలు దీర్ఘ లగ్నాలు అంటే అది మీరు ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవాలి. ఇవన్నీ జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఏ గ్రహానికి ఏ గ్రహం మిత్ర గ్రహాలు అవుతాయి, శత్రు గ్రహాలు అవుతాయి, అది ఒక టేబుల్ ఉండాలి. పోతే ఈ అష్టగుణ కూటమి తీయటానికి మీకు ఆ ఏ రాసులు బ్రాహ్మణ వర్ణంలో వస్తాయి, ఏ రాసులు మనకి వైశ్య, ఏ రాసులు శూద్ర వర్ణంలో, ఏ క్షత్రియులు ఏ వస్తాయి, అది సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ. క్షత్రియ అంటే ఫస్ట్ నాలుగు. మేషము, మేషం క్షత్రియ. నెక్స్ట్ 4వ రాశి అంటే 1, 2, 3, 4, మళ్ళీ 5వ రాశి సింహం క్షత్రియ, మళ్ళీ ధనస్సు క్షత్రియ. అట్లా అదే ఉమ్, సైకిల్ రిపీట్ అవుతా ఉంటది. మేషం కానీ చేస్తే క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ. అంటే ఫస్ట్ ఉమ్, మేషం క్షత్రియ అంటే అదే రిపీట్ అవుతుంది. వృషభం శూద్ర, ఉమ్. మిథునం వైశ్య, 4 కర్క బ్రాహ్మణ. మళ్ళీ రా- సింహం కాడి నుంచి సింహం ఏమవుతుంది మళ్ళీ క్షత్రియ. క్షత్రియ. అట్లా క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ, మళ్ళీ ధనస్సు క్షత్రియ. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. అగ్నితత్వ రాసులు, అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం రాసులు. అవును, అగ్నితత్వం నాలుగు అంటే రాసు. మొదటి నుంచి మొదట అగ్నితత్వం అంటే మేషం అగ్నితత్వం. పోతే మేష, సింహ, ధనస్సులు అగ్నితత్వాలు. ఎందుకంటే ఉమ్, అగ్నితత్వం మేషం కాడి నుంచి స్టార్ట్ చేస్తారు. అగ్నితత్వం, భూతత్వం, వాయు. భూతత్వం అంటే మేషం అగ్నితత్వం. భూతత్వం అంటే ఉమ్. వృషభం. వాయుతత్వం అంటే మిథునం. జలతత్వం అంటే కర్కాటకం. మళ్ళీ కర్కాటక. మళ్ళీ అగ్నితత్వం ఎక్కడి నుంచి సింహరాశి కానీ స్టార్ట్ అవుతుంది. సింహం గాణిజం. సింహం ఉమ్, సిగ్నం అగ్నితత్వం. నెక్స్ట్ వచ్చి కన్య అవును. విద్యుతత్వం. పోతే ఉమ్. వాయుతత్వం తుల, జలతత్వం వృశ్చికం, యా. మళ్ళీ అగ్నితత్వం జల. సో అగ్నితత్వం ఏంటిది? మేష, సింహ, ధనస్సులు అగ్నితత్వ రాశి. సింపుల్ గా సైకిల్ అలా తిరుగుద్దని అవును. ఎన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ రాశికి ఏ రాశికి, ఏ గ్రహానికి ఏ గ్రహానికి మిత్రులు అవుతారు, అది రాసి పెట్టుకోండి. ఇవన్నీ మీ దగ్గర ఉండాలి. వీళ్ళు చెప్పే కాకమ్మ కథలు వినకూడదు. జ్యోతిష్యం అంటే చాలా పెద్ద సబ్జెక్టు అది. వీళ్ళు చెప్పే బాక్స్ పట్టుకొని, ఇప్పుడు నేను చెప్పాను, ఏం చెప్పాను, మిమ్మల్ని అడిగాను ఫస్ట్ ఏం చెప్పాను, మీరు జ్యోతిష్యం ఎవరన్నా వచ్చారు అంటే ఫస్ట్ మీ దగ్గర ఏముండాలి, డాటా ఏముండాలి వాళ్ళ దగ్గర? పుట్టిన డేటు, టైము. సమయం. సమయం ఎస్. కరెక్ట్ గా ఉండాలి. ఒకవేళ వాళ్ళు 3, 4లో మధ్యలో పుట్టాడన్నా కూడా ఆ లగ్నం మారకుండా ఉంటే, ఈ 3, 4 మధ్యలో 3:30కు ఒక లగ్నం పడింది. ఆ లగ్నం ఈ ఈ ఈ 3, 4 మధ్యలో ఈ బాబు పుట్టిన సమయంలో లగ్నం మారకుండా ఉందనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే, ఉమ్, ఎందుకు, ఒకవేళ 3:15కి స్టార్ట్ అయిందనుకో లగ్నం, బాబు మీరు 3:4 ఉమ్, ఇచ్చారు, 3:15కి స్టార్ట్ అయినప్పుడు లగ్నం ఎప్పుడు కూడా 2 గంటలు, 2 గంటల మీద ఇంకొంచెం ఉంటుంది, లేకపోతే 2 గంటలు తగ్గించి ఉంటాయి. 2 గంటలకు పైనుండే లగ్నాలు ఏంటి అంటే వృషభం కరెక్ట్ గా 2 గంటలు ఉంటది, మిథునం 2 గంటల 13 నిమిషాలు. ఇప్పుడు వృషభం దగ్గర నుంచి రండి మీరు. వృషభం దాకా ఒక దగ్గర నుంచి మీకు ధనస్సు దాకా, వృషభం నుంచి ధనస్సు దాకా అన్ని కూడా వృషభం 2 గంటలు, అక్కడి నుంచి ఒక 13 నిమిషాలు, 12, అట్లా వృశ్చికం దాకా 2 గంటల 14 నిమిషాలు లగ్నాలు ఉంటాయి. అంటే వృషభం 2 గంటలు అనుకోండి, మిథునం 2 గంటల 13 నిమిషాలు, కర్కాటకం 2 గంటల 12 నిమిషాలు, సింహం 2 గంటల 7 నిమిషాలు, కన్య 2 గంటల 5 నిమిషాలు, తుల 2 గంటల 10 నిమిషాలు, వృశ్చికం 2 గంటల 14. వృశ్చికం దాకా 2 గంటల పైన ఒక 10 నిమిషాలు, 12 నిమిషాలు, 7 నిమిషాలు, ఇట్లా అన్నమాట. వృశ్చికం తర్వాత ధనస్సు దాకా. ఓకే. మకరం కాడి నుంచి 2 గంటలు తగ్గుతాయి లగ్నాలు. మకరం కాడి నుంచి మకరం 1 గంట 52 నిమిషాలు, కుంభం 1 గంట 39 నిమిషాలు, మీనం 1 గంట 36 నిమిషాలు, మేషం 1 గంట 40 నిమిషాలు. ఈ లగ్న ప్రమాణాలు. సో మీరు ఎవరన్నా వచ్చి మీ దగ్గరికి 3 గంటలు 4 గంటల మధ్యలో పుట్టాడు అంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఎట్టే హెల్ప్ చేయొచ్చు అంటే అట్ట హెల్ప్ చేయొచ్చు. కానీ సమయం మర్చిపోతే అది కూడా ఎట్లా అంటే 3 నుంచి 6 మధ్యలో పుట్టాడంటే 3 గంటల మధ్య అంటే లగ్నం. నేను చెప్పాను 2 గంటల పైన ఉండే లగ్నము, 1:30 గంట తక్కువలో తక్కువ ఉండే లగ్నం ఏంటిది? 1 గంట 36 నిమిషాలు మీనం.
సో ఈయన 1 గంట 33 నిమిషాలు. 3 గంటలు డిఫరెన్స్ ఇస్తున్నాడు ఈయన. అది లగ్నం మారిపోద్ది, ఈ 3 గంటల్లో రెండు లగ్నాలు మారిపోతాయి. ఆ? మనం ఎంత ఉమ్, చేస్తాం ఏ లగ్నం అని చెప్పి, అవును. వాడు మరీ 3 3:30 మధ్యలో పుట్టాడు, లేదు 3 3 4 గంటలు అంటే మనం కరెక్ట్ గా చూస్తే ఒక్కోసారి వాళ్ళ అదృష్టం బాగుంటే 3 గంటల 15 నిమిషాలప్పుడు లగ్నం స్టార్ట్ అయింది, ఒక లగ్నం వచ్చింది. సో అదే ఏమవుద్ది, 3 గంటల 15 అంటే 2 గంటలు యావరేజ్ వేసుకుంటే 5:15 దాకా ఉంటది. అదేంటంటే ఒకవేళ రస్సు లగ్నం వచ్చిందనుకో, ఏది 1 గంట 36 నిమిషాలు మీన లగ్నం వచ్చిందనుకో, ఈ 3:15 1 గంట 4:15 ఈ ఒక 35 నిమిషాలు 4:15 4:15 4:50 మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు ప్రాబ్లం మనకేముండదు, ఎందుకంటే ఇది 3 4 మధ్యలో చెప్తున్నాడు కాబట్టి. మనకి ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే వీళ్ళు కరెక్ట్గా టైం చెప్పలేకపోతే, వీళ్ళు చెప్పే సమయానికి accurate గా లగ్నం మారటం జరగచ్చు. లేదు అంటే ఈ 3 4 మధ్యలో లగ్నం పడలేదు, 3 ముందు పడింది, లేదా 4 తర్వాత పడింది, మనం ఇప్పుడు ఎట్లా చేయాలి? సో ఇలాంటి కరెక్ట్ టైం లేని వాళ్ళకి ఈ వివాహ జ్యోతిష్యం అనేది అనవసరం. కానీ ఆ దుకాణం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళని వెనక్కి పంపిస్తే చెప్పలే. అందుకని నామ చెప్పలేము. జ్యోతిష్యం, నామ నక్షత్రాలు అన్ని పెట్టుకొని, అందులో కూడా ఈ నేను చెప్పిన ఈ అష్టక వర్గ పట్టికలు ఇవన్నీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తారు, ఆడ ఎలిక పిల్లి అయింది పాము ఇది చూసేసి ఆ ఏమంటారు అవకహాడ చక్రం అంటారు. అవకహాడ చక్రం అంటే వర్ణకూటమి ఆ 8 గుణాలకి 36 పాయింట్లకి ఎన్ని వచ్చినాయి, అది సరిగా వచ్చినోడు చెప్తాడు, లేకపోతే వీడు అక్కడే ఎలిక పిల్లి అయింది పాము ఇది పనికిరాదు తీసేయండి అంటాడు. లేకపోతే రాశులు కాల ఆ రాశికి ఈ రాశికి పడదు, తీసేయండి. ఎందుకంటే ఆ రాశి నుంచి వీళ్ళు ముఖ్యంగా ఎక్కడెక్కడ పోగొడుతున్నారు నేను చూశాను అంటే, వైర జంతువులైన ఎలిక పిల్లి పాము ముంగీస ఆవు పులి ఇల్లు తీసేయమంటారు. అక్కడ లేదు అంటే నక్షత్ర బలం తారా బలం బాగలేదు, నైదన తార వచ్చింది, ప్రత్యక్ తార వచ్చింది, విపత్ తార వచ్చింది, కుదరదు. లేదు అంటే రాశి కూటంలో 2 రాశులు షష్టాష్టకాలు అవుతున్నాయి, 6 8 కాంబినేషన్ అయింది, వాళ్ళకి తెలియదు. 6 8 కాంబినేషన్ అయినంత మాత్రాన వివాహం ఆగకూడదు. ఎందుకు అంటే అమ్మాయి నుంచి లెక్కేసేటప్పుడు అబ్బాయికి 6వ రాశి అయింది, అబ్బాయి నుంచి అమ్మాయికి లెక్కేసేటప్పుడు 8వ రాశి అయింది, అప్పుడు 6 8 అన్నావు. అదే నువ్వు అమ్మాయి నుంచి అబ్బాయికి లెక్కేస్తే 8 అయింది, అబ్బాయి నుంచి అమ్మాయికి లెక్కేస్తే 6 అయింది, అప్పుడు 8 6 కాంబినేషన్ కదా మంచిది. 9 5 మంచిది కాదంటావు, కానీ 5 9 అవుతుంది మంచిది. 2 12 మంచిదిగా 12 2 అయింది. ఒకవేళ 6 8 అయ్యింది షష్టాష్టకం అయింది, అది అశుభ షష్టాష్టకమా శుభ షష్టాష్టకమా? అశుభమే అయింది, దానికి ఎన్ని గుణాలు పోతాయి? రాశుల మీద 7 గుణాలు పోతాయి, 36లో 7 పోతే ఎంత? 29. అసలు ఈ శుభం. అష్టగుణ అష్టగుణాల మీద మీరు ఎన్ని వివాహాలు జడగొట్టారు. ఆ తర్వాత ఇంక జ్యోతిష్యం అంటే అంతటితో ఆగదు. తెలిసినోడు వెళ్తాడు, గ్రహ బలాలు చూస్తాడు, వాడు భావ బలాలు చూస్తాడు, దోషాలు చూస్తాడు, ఈ గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు అష్టక వర్గ పట్టికలు చూస్తాడు, ఆ చార్ట్లు వేసి చూడాలి, D1 చార్ట్లో చూస్తాడు, D9 చార్ట్లో చూస్తాడు. ఇంకా ఇదంతా వచ్చి మీకు వేదిక జ్యోతిష్యం. అదే కృష్ణమూర్తులు అయితే సిగ్నిఫికేటర్ టేబుల్స్ అంటారు. మీరు క్లాసులో ఉన్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను సిగ్నిఫికేటర్ టేబుల్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది. మీకు సిగ్నిఫికేటర్ టేబుల్స్ ఆ సరే ఇక్కడ చూపిస్తాను. సిగ్నిఫికేటర్ టేబుల్స్ అంటే, సిగ్నిఫికేటర్ టేబుల్స్ లో ఏమొస్తుందంటే, ఈ కృష్ణమూర్తి ఏం చేశాడంటే మహానుభావుడు, ఆయన ఇది సిగ్నిఫికేటర్ టేబుల్స్ అంటారు. అంటే ఏం చెప్పాడంటే, ఆయన మహానుభావుడు ఏం చేశాడంటే వేదిక జ్యోతిష్యంలో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తా, ఇలా జ్యోతిష్యం ఉండదు, ఇది చాలా వేదిక జ్యోతిష్యం లేనిది 30 డిగ్రీలు అంత ఏరియాలో ఒక గ్రహాన్ని పెట్టేసి ఆ బాక్స్ లో అది ఉందంటారు. కానీ కృష్ణమూర్తి అంటాడు అది చాలా తప్పు, ఆ గ్రహము ఏ డిగ్రీల్లో ఉంది, ఆ డిగ్రీల్లో ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్ర అధిపతి ఎవరు, గ్రహమే కదా. అక్కడ సబ్లాడ్ ఇంకా తగ్గించి దాన్ని స్పాన్ ని నవాంశలో 3 డిగ్రీల 20 నిమిషాలు చేస్తే, కృష్ణమూర్తిలో ఒక్కోసారి ఆ సబ్లాడ్ 40 నిమిషాల్లో పడతాడు, ఒక్కొక్కసారి 1 డిగ్రీలో పడతాడు, 1 డిగ్రీ ఇంకా 3 డిగ్రీల 20 నిమిషాలు కూడా ఇంకా తగ్గించి కృష్ణమూర్తి చేశాడు. అప్పుడు కృష్ణమూర్తి పద్ధతిలో ఈ సిగ్నిఫికేటర్ టేబుల్ వస్తుంది, ఏబిసిడి అనేసి. ఈ భావాలు 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాల్లో సప్తమ స్థానానికి ఆ బాబుకి వివాహం ఉందా లేదా, యోగ్యత ఉంది అంటే కృష్ణమూర్తి చాలా ఈజీ చేసేసాడు. ఏం చెప్పాడు ఆయన, ఇవన్నీ ఎందుకు ఈ తలకాయ నొప్పులు, వేదిక అసలు తలకాయ నొప్పి అదేంది ఆ రకంగా చూస్తా, అది చాలా తప్పు,
ఇంత కాంప్లికేటెడ్ యోధిక్ అసలు ఆ వేదిక అసలు ఎవడు చెప్పడం రాలేదు ఇంతవరకు కూడా. అందరూ ఆ ఎలిక పెళ్లి చూసి చెప్పడం తప్పితే ఆ ఆ బాక్స్ లో ఒక గ్రహం ఉంటది, ఆ గ్రహానికి ఆ గ్రహం ఒక నక్షత్రానికి దగ్గరలో ఉంటది, ఆ నక్షత్రానికి కూడా ఒక గ్రహం అధిపతి ఉంటది. మళ్ళీ అది ఆ గ్రహము నవాంశలో ఏ రాశిలో పడుతుంది, ఆ రాశి నవాంశ అధిపతి, ఇవన్నీ మూడు మూడు లేయర్స్ చూడాలి. అవన్నీ చూడటం రాదు వీళ్ళకి. అందుకని కృష్ణమూర్తి అంటే కృష్ణమూర్తి ఇవన్నీ చదివి చెప్పమన్నాడు. వాళ్ళు చదివేది లేదు, వీళ్ళు చెప్పేది లేదు. సరే ఆయన ఏం చేశాడు, ఆయన అంత చదివిన మహానుభావుడు వేదికను అంత పెద్ద చదివేసి ఆయనకి ఏం అర్థమైందంటే వేదికలో చాలా తప్పులు ఉన్నాయి, దీన్ని సరిదిద్దాలని ఆయన తన కృష్ణమూర్తి కేపీ పద్ధతి అంటారు, దాంట్లో తన అయనాంశ, అంటే లాహిరి ఎన్సి లాహిరి అయినాంశలు బివి రమణీయ వాడకుండా తన అయనాంశ, అంటే డిగ్రీలు, ఈ గ్రహాల పొజిషన్స్ కనుక్కునేటప్పుడు ఈ అయనాంశాలు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఆయన తన అయినాంశాలు వాడి ఆ కృష్ణమూర్తి పద్ధతిలో సబ్లాడ్ పద్ధతి అంటాడు. సబ్లాడ్ అంటే నవాంశలో ఉన్న 3 డిగ్రీల 20 నిమిషాల కన్నా కూడా ఇంకా ఆ అంశ అంటే డిగ్రీలు, ఆ గ్రహము ఇంకా ఎన్ని తక్కువలో తక్కువ ఏ డిగ్రీ పరిధిలోకి వస్తుంది అనేసి ఆయన సబ్లాడ్ మెథడ్ పెట్టాడు. అప్పుడు ఈ ఏబిసిడి అనే 4, వీటిని ఫోర్ ఫోల్డ్ సిగ్నిఫికేటర్స్ అంటారు. ఏ అంటే స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అని, బి అంటే 75% అని, సి అంటే 50%, డి అంటే 25%. ఇప్పుడు ఒక కృష్ణమూర్తి పద్ధతిలో వివాహాన్ని చూడాలంటే ఏం చూస్తాం? ఫస్ట్ ఫస్ట్ నేను దీంట్లో చెప్తాను. ఇప్పుడు సప్తమ స్థానం, ఈ లగ్నం ఏంది? మకర లగ్నం. మకర లగ్నానికి సప్తమ స్థానం ఏంటిది? ఇది సప్తమ స్థానం అంటే కర్కాటకం. మీరు అట్లా లెక్కేసుకోవచ్చు, ఇక్కడి నుంచి లెక్కేసుకొని రావచ్చు, లేకపోతే కర్క స్థానం. ఇక్కడ వివాహ స్థానం ఎలా ఉంది? ఇక్కడ ఖాళీగా ఉంది, ఒకటి ప్లస్ పాయింట్ అవుతుంది, ఖాళీగా ఉంది, ఇక్కడ ఏ గ్రహాలు లేవు. రెండోది వచ్చి దీని అధిపతి ఎవరు? చంద్రుడు. పోతే ఈ సప్తమ స్థానాధిపతి చంద్రుడు ఎక్కడికి మూవ్ అయి ఉన్నాడు? సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఈ స్థానం అతనికి ప్లస్ అవుతుంది, ఎందుకంటే సూర్య చంద్రులకు మిత్రత్వం ఉంటుంది. ఇది చూడాలి. ఆ వేదికలో చూసేటప్పుడు ఒక గ్రహము ఆ గ్రహాధిపతి ఇప్పుడు ఈ సప్తమ స్థానం చూడాలి అన్నప్పుడు సప్తమ స్థానం ఎంత బలంగా ఉందో చూడాలి, భావం అంటాం. ఈ సప్తమ స్థానాధిపతి ఒకటి, సప్తమ స్థానంలో ఏ గ్రహాలు లేవు. ఉంటే ఏం వస్తుందంటే అది ఒకవేళ అది చెడు గ్రహం అయితే సప్తమ స్థానం చెడింది అంటాం. ఇంకా చాలా విషయాలు చూస్తాం సప్తమ స్థానం చూసేటప్పుడు. ఇక్కడ ఏది ఖాళీగా ఉందో ఒక ప్లస్ పాయింట్. రెండోది, ఈ స్థానంలో స్థానాధిపతి ఎక్కడికి వెళ్ళాడు? చంద్రుడు. ఈ కర్క రాశికి అధిపతి చంద్రుడు ఎక్కడికి వెళ్ళాడు? మనకి సింహరాశిలోకి వచ్చాడు. సింహరాశికి ఏంటిది? రవికి చంద్రుడికి మిత్రత్వం ఉంది. రవికి చంద్రుడు ఇది కాబట్టి మిత్ర రాశిలో ఉన్నాడు, కాబట్టి బాగానే ఉంది, ప్లేస్మెంట్ బాగానే ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏం వస్తుంది? చంద్రుడు వచ్చేసి లగ్నానికి ఇది వచ్చి 12వ స్థానం, దుస్థానంలో ఉన్నాడు. ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అంతేకానేసి ఇప్పుడు ఇవన్నీ చేసేదానికి మళ్ళీ ఈ సప్తమ స్థానాన్ని ఏ గ్రహము చూస్తుంది? బ్యాడ్ ఆస్పెక్ట్స్ అంటారు. బ్యాడ్ ఆస్పెక్ట్స్ అంటే గ్రహ వీక్షణలు. ఇప్పుడు ఈ సప్తమ స్థానాన్ని లగ్నాన్ని నుంచి ఏమి లేదు, లగ్నంలో ఏమి లేదు. పోతే శని శనికి మూడు ఒక ఏడు, ప్రతి గ్రహము తన ఉన్న స్థానాన్ని నుంచి ఏడో స్థానాన్ని చూస్తుంది. కానీ శనికి కొన్ని స్పెషల్, శనికి కుజుడికి గురువుకి. గురువు అయితే 1 5 7 5 9, గురువు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. అంటే ఇక్కడున్న గురువు ఈ ఈ తులారాశిలో ఉన్న గురువు ఈ మేషరాశిని చూస్తాడు ఏడో దృష్టితోటి అంటారు. కానీ గురువుకి ఇంకొక 2 దృష్టిలు ఎక్స్ట్రా ఉంటాయి, గురువుకి ఆ శనికి కుజుడికి. ఓకే, గురువు ఇక్కడి నుంచి ఏడో స్థానాన్ని చూస్తాడు. ప్రతి గ్రహము తన ఉన్న స్థానానికి ఏడో స్థానాన్ని చూస్తుంది. తర్వాత 5 9లు కూడా చూస్తాడు. అప్పుడు గురువు ఇక్కడి నుంచి 5 అంటే ఏమొస్తుంది? ఇది కుంభం. ఈ స్థానాన్ని అంటే లగ్నాన్ని నుంచి రెండో ధనస్థానాన్ని చూస్తాడు గురువు. ఇది ఒకటి. మళ్ళీ 9వ స్థానాన్ని కూడా చూస్తాడు. 9 అంటే ఇక్కడి నుంచి 7 8 9, అంటే లగ్నాన్ని నుంచి ఇది ఏమవుతుంది? ఇది ఆరో స్థానం అవుతుంది. ఓకే, ఇట్లా అదే గురువు సప్తమ స్థానాన్ని చూశాడు అనుకోండి, మనకి మంచిది అంటే సహజంగా గురువు వచ్చేసి శుభగ్రహం, సహజంగా గురువు శుభగ్రహం. కానీ ఈ లగ్నానికి వచ్చేసి ఏమవుతాడు? గురువు వచ్చేసి పాపగ్రహం. ఎందుకంటే ఈ లగ్నాధిపతి శని. శని వచ్చినప్పుడు మనం ఏమై వస్తామంటే లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు శుభగ్రహాలు చూస్తాం. ఇప్పుడు లగ్నాన్ని నుంచి పాపగ్రహాలు శుభగ్రహాలు చూడాలంటే మనం ఏం చూస్తాం? 1 5 9, అంటే కోణాలు, ఆ కోణాల్లో ఉండే గ్రహాలు. ఇది పెద్ద సబ్జెక్టు. ఇవన్నీ చూస్తారో చూడరో నాకు తెలియదు. వీళ్ళందరూ ఎలిక పెళ్లి చేసేసి పాము ముంగి చేసి చెప్పేస్తా ఉంటే బుర్రలు పోగొడతా ఉన్నారు జనాలు, పాపం ఇబ్బంది పడతా ఉన్నారు. సరే, దానికి ఇప్పుడు నేను సప్తమ స్థానం అన్నప్పుడు ఈ సప్తమ స్థానంలో ఏ గ్రహము లేదు,
పోతే సప్తమ స్థానాధిపతి సూర్యరాశిలో ఉన్నాడు, సింహరాశిలో, అంటే మిత్రరాశిలో ఉన్నాడు కాబట్టి ఓకే, బాగానే ఉంది. పోతే వివాహానికి కారకుడైన శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. ఆ పోతే సప్తమ స్థానానికి ఏమన్నా చెడు దృష్టిలు ఉన్నాయి? ఏ ఏ గ్రహాలు సప్తమ స్థానాన్ని చూస్తున్నాయి? ఇక్కడ శని, ఇక్కడి నుంచి ఇది 6వ స్థానం. శని చూడటం లేదు, ఎందుకంటే శని 7ని చూస్తాడు, అంటే ఆయుస్థానాన్ని చూస్తాడు. ఇది 8, లగ్నం నుంచి ఇది 8వ స్థానం, అంటే సింహరాశి. శని ఎ- సింహ శని వచ్చేసి ఆయుస్థానాన్ని చూస్తాడు. ఏ దృష్టితోటి? తనకున్నటువంటి 7వ దృష్టితోటి ఆయుస్థానాన్ని చూస్తాడు. కానీ ఈ దీన్ని చూడడు, ఈ వివాహ స్థానాన్ని చూడడు. సో వివాహ స్థానం శని నుంచి ఫ్రీ అయింది. శని ఇంకా 8ని చూస్తాడు, 7ని చూస్తాడు. శని వచ్చేసి 10ని చూస్తాడు. 10 అంటే 12, 11, 10. 10 ఇది, 10 అంటే ఓకే. 6, 7, 8, 9, 10. 10 ఇది అది తుల. కాదు, కాదు. 6, 7, తుల. 8, 9, 10. 10 అంటే వృచ్చికం. శనికి వచ్చే దృష్టిలో ఏంటంటే 7, 3, 10. సో శని ఇక్కడి నుంచి 3 అంటే మేషాన్ని చూస్తాడు. మేషం అంటే లగ్నం నుంచి 4వ స్థానం అయింది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే గ్రహ దృష్టిలు చూసేటప్పుడు శని సప్తమ స్థానం అయినటువంటి లగ్నం నుంచి సప్తమ స్థానం వివాహ స్థానం, ఈ స్థానాన్ని శని చూస్తున్నాడా? శని చూడలేకపోతున్నాడు. సో మనం ఈ లెక్కేసేటప్పుడు ఇంకేంటి, కుజుడు ఏమన్నా చూస్తాడా? కుజుడు ఎందుకు చూస్తాడు? కుజుడు ఇక్కడి నుంచి ఈ స్థానాన్ని చూస్తాడు, ఏది మిథునాన్ని చూస్తాడు 7వ దృష్టితోటి. కుజుడు మిథునాన్ని చూస్తాడు 7వ దృష్టితోటి. తర్వాత కుజుడు 4, ఇంకొక దృష్టి 4 అంటే మీనం చూస్తాడు, ఇంకొక దృష్టి 8. ఓకే, ఇక్కడి నుంచి కుజుడు చూస్తున్నాడు. ఒక్క కుజుడే చూడగలుగుతున్నాడు వివాహ స్థానాన్ని 8వ దృష్టితోటి. కుజుడికి 7 కాకుండా 4, 8 దృష్టిలు ఉంటాయి. గురువుకి 7 కాకుండా ప్రతి గ్రహము తన ఉన్న స్థానాన్ని నుంచి 7వ స్థానాన్ని చూస్తాడు, ప్రతి గ్రహము. కానీ గురువుకి స్పెషల్గా 5, 9 దృష్టిలు ఉంటాయి. కుజుడికి 7 కాకుండా 4, 8, శనికి 7 కాకుండా 3, 10. అంటే కుజుడు ఇక్కడ నుంచి ఈ సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు తన 8వ దృష్టితోటి. అలా చూడటం మంచిదా అంటే, కుజుడు సహజంగా పాపగ్రహం. సహజంగా పాపగ్రహం. సహజంగా పాపగ్రహం కుజుడు. రెండోది వచ్చేసి ఈ లగ్నానికి, ఏ లగ్నానికి? మకర లగ్నానికి పాపగ్రహం. ఎందుకంటారా? లగ్నం వచ్చేసి మంది మకరాధిపతి శని. 5వ స్థానం వచ్చేసి వృషభాధిపతి శుక్రుడు, శుభగ్రహం. లగ్నాధిపతి శని, శుభగ్రహం. 5వ స్థానం వృషభం, శుభగ్రహం. 6, 7, 8, 9. 9 వచ్చేసి 8, 9. 9 వచ్చేసి మనకి కన్యాధిపతి ఎవరు? బుధుడు. సో 1, 5, 9 లక్ష్మీ స్థానాలు. సో శని 5 వచ్చేసి వృషభం, శుక్రుడు అధిపతి. 9 వచ్చి బుధుడు, అంటే కన్య. ఈ 3 శుభగ్రహాలు, కోణాలు. నెక్స్ట్ పోతే కేంద్రాలు. కేంద్రాలు 1, 4, 7, 10. 1 ఎప్పుడు కూడా లగ్నాధిపతి శుభుడే. 4 వచ్చేసి మేషం. ఓకే, 4 మేషం అయితే అధిపతి కుజుడు. కుజుడు పాపగ్రహం అవుతాడు, ఎందుకంటే స్థిర పాపలు 3, 7, 11. ఇది 11. ఎప్పుడైతే పాపస్థానం 3, 7, 11, 11వ స్థానం పాపస్థానం, అంటే కుజుడు ఈ రాశి 11 కింద వచ్చింది కాబట్టి మన కేంద్రాల్లో వచ్చిన 4 కూడా పాపగ్రహమే అవుతుంది. సో ఈ కుజుడు ఎప్పుడు ఈ లగ్నానికి పాపగ్రహం అవుతాడు. సో నెక్స్ట్ 3వ స్థానం అంటే 3, 7, 11 ఎప్పుడు స్థిర పాపలు. లగ్నం నుంచి 3 అంటే ఎవరు? మేనాధిపతి గురువు పాపగ్రహం. 11, 11 ఇది వస్తుంది, ఏది? వృచ్చికం. 11, 12. రాహు. సో కుజుడు పాపగ్రహము. 7, లగ్నం నుంచి 7 చంద్రుడు పాపగ్రహం. సో మీరు రాసుకోవాలి పేపర్ మీద, ఈ లగ్నానికి పాపగ్రహాలు ఎవరు అవుతున్నారు, శుభగ్రహాలు ఎవరు అవుతున్నారు, సహజ శుభగ్రహాలు ఏంటివి. ఇవన్నీ ఎన్నో లెక్కలు ఉంటాయి. ఈ ఇంత లెక్కలో ఉన్న జ్యోతిషాన్ని వాడు ఎలిక, పిల్లి, పాము, ముంగేస, ఆవు, పులి అని తీసేస్తే తెలిసినోడు నేను ఒకసారి ఏం చేయాలో అర్థం కాదు. వీళ్ళు చెప్తే ఎనరు. రోజు ఒక కేసు వస్తూ ఉంటుంది. ఇంకా నేను ఇంక చెప్తా పోతాను. ఆ, ఇక మనం అష్టమ స్థానం చూడాలి. ఇవన్నీ భావాలు. పోతే గ్రహ బలాలు చూడాలి. గ్రహ బలాలు వివాహానికి ఏమేమి చూస్తారు? ముఖ్యంగా గురువు,
గురువుని ఎందుకు చూస్తారు, శుక్రుడిని ఎందుకు చూస్తారు, కుజుడిని ఎందుకు, ఈ మూడు గ్రహాల వివాహానికి చాలా ఎక్కువగా వేదిక జ్యోతిష్యంలో చూస్తారు. గురువుని ఎందుకు చూస్తారు? గురువు సంతానానికి కారకుడు, సంపదకి కారకుడు, జ్ఞాన కారకుడు, అంటే ఆయురారోగ్యాల కారకుడు. కుజుడు ఆవేశకాలు, నిగ్రహం, వాళ్ళ మధ్యన కోపతాపాలు, సామరస్యంగా ఉండాలి వాళ్ళ మధ్యన అన్నదని కుజగ్రహం చూస్తారు. శుక్రగ్రహం వివాహానికి కారకుడు, ఈ మూడు గ్రహాలు చూస్తారు. సో పోతే లగ్నాన్ని నుంచి సప్తమ స్థానం ఏంటిది? సప్తమ కర్కం. కర్కం అధిపతి చంద్రుడు. చంద్రుడు ఎలా ఉన్నాడు? చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు, బాగానే మిత్రస్థితిలో ఉన్నాడు. పోతే నేను చెప్పాను ఇక్కడ అక్కడ నేరుగా చంద్రుడు ఇక్కడ ఉన్నాడు కాదు. ఈ చంద్రుడు ఏ రాశి, ఏ నక్షత్రానికి దగ్గరగా ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి ఎవరు, ఈ చూడాలి. నేరుగా ఒక గ్రహం చూడకూడదు. నేను చెప్పాను, మీకు ఏం చెప్పాను, చంద్రుడు గ్రహ స్థితిలోకి వెళ్తే చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి చంద్రుడు సింహరాశిలో మఖా నక్షత్రంలో ఉన్నాడు. అధిపతి వచ్చేసి నక్షత్రాధిపతి కేతు. నవాంశలో నవాంశలో చంద్రుల్లోనే పడింది. ఇది చాలా బెస్ట్. చంద్రుడు అక్కడ మనకి D1లో మనకి సింహరాశిలో పడ్డాడు. నవాంశలో కూడా, నవాంశలో ఎక్కడ పడ్డాడు? తన సొంత క్షేత్రంలో పడ్డాడు. సొంత క్షేత్రంలో ఉన్నాడంటే ఒకటి చంద్రుడు నవాంశలో వచ్చేసి సొంత క్షేత్రంలో కర్కరాశిలో ఉన్నాడు. పోతే మనకి చాట్లో మూవ్ అయ్యి సింహరాశిలోకి వచ్చాడు. మిత్రక్షేత్రం ఇది. మకా నక్షత్రంలో కేతు నక్షత్రాధిపతి, అంటే కేతు గ్రహానికి దగ్గరలో ఉన్నాడు. సో చంద్రుడు చాలా ప్లస్ గానే ఉన్నాడు. ఇట్లా చూస్తారు, చాలా చూడాలి. ఎన్ని చూడకుండా వాళ్ళు మీరు ఆ, అది చెప్పి ఇది చెప్పి వాళ్ళని చెప్తే నాకు అసలు ఏం చేయాలో ఒక్కోసారి అసలు అది ఇప్పుడు ఒకరి పట్టిక చూసాం. మనం నెక్స్ట్ ఎవరి పట్టిక చూడాలి? నెక్స్ట్ ఏం చేయాలి? అమ్మాయిది చేయాలి, అమ్మాయిది తీయాలి, అబ్బాయిది చూడాలి. అబ్బాయిది చూసేటప్పుడు ఆ మనకి ఒక అబ్బాయిది చూసినప్పుడు కుజ గురు శుక్రుడు చూసాం. ఈ మూడు గ్రహాలు ఎంత బలంగా ఉన్నారో చూసాం. ఈ సప్తమ స్థానాధిపతి ప్రతి లగ్నానికి మారుతూ ఉంటాడు. ఈ బాబుకి సప్తమ స్థానాధిపతి కర్కరాశి అది చంద్రుడు. అష్టమ స్థానం వచ్చేసి సింహరాశి, అధిపతి సూర్యుడు. అప్పటికి మనం కుజ గురు శుక్ర సూర్య చంద్ర 5 గ్రహాలు చూడాలి వివాహానికి. ఎందుకంటే సప్తమ స్థానాధిపతి చాలా ఇంపార్టెంట్, అష్టమ స్థానాధిపతి చాలా ఇంపార్టెంట్. 5 గ్రహాలు వివాహానికి చూడాలి. ఆ 5 గ్రహాలు ఏమేమి చూస్తాము? 5 గ్రహాలు బలాలు చూస్తాం. బలాలు చూసేటప్పుడు ఏం చేయాలి? ఆ 5 గ్రహాలు, చంద్రగ్రహము, ఏదన్నా గ్రహము రెట్రోగ్రేడ్ అయిందా, కంబషన్ అయిందా? ఏ గ్రహాలు కంబషన్ అయిన వివాహానికి? కుజగ్రహం కంబషన్ అయింది, శుక్రగ్రహం కంబషన్ అంటే ఏంది? మౌఢ్యం అంటే శుక్రుడికి దగ్గరగా వచ్చే స్థితిని మౌఢ్యం అంటారు. పోతే ఆ గ్రహం ఏమన్నా బాల్య స్థితిలో ఉందా? ఏం లేవు, బాగా డిగ్రీలు బాగానే ఉన్నాయి. శత్రుక్షేత్రాలు ఏమన్నా పడ్డాయా? దుస్థానాలు ఏమన్నా పడ్డాయా? గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి అన్నమాట. దుస్థానంలో పడింది గ్రహము, సో అని బలం తగ్గిస్తాం మనం. పోతే ఆ, శత్రుక్షేత్రంలో పడింది గ్రహం, బలం తగ్గిస్తాం. పోతే ఇంకా ఆ గ్రహం ఏదన్నా కంబస్ట్ అయిందా, రెట్రోగ్రేడ్ అయిందా, వక్రీభవనం చెందింది అంటే ఆ గ్రహము, అది శుభగ్రహం అయితే రెట్రోగ్రేడ్ అంటే ఇంకా శుభత్వం ఇస్తుంది. అది పాపగ్రహం అయితే రెట్రోగ్రేడ్ అయిందంటే ఇంకా వరస్ అవుతుంది. సో ఇట్లా గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు చూడాలి. చంద్రుడు దుస్థానంలో ఉంది, కానీ మనం ఏం చేసుకున్నాం? చంద్రుడు సింహరాశిలోకి వెళ్ళాడు. సింహరాశి అంటే ఏంటిది? సింహరాశి అంటే మిత్రక్షేత్రము. నవాంశలో ఎక్కడున్నాడు? నవాంశలో వచ్చేసి తను అదే. తన సొంత క్షేత్రంలోనే ఉన్నాడు చంద్రుడు. తన నవాంశాధిపతి కర్కరాశిలోనే ఉన్నాడు. సో చంద్రుడు బాగానే ఉంటాడు. ఇట్లా లెక్కలు వేసేసి 5 గ్రహాలు తీసిన తర్వాత మనము భావాలు చూడాలి. భావాల్లో ఏమేమి చూస్తాము? ఎన్ని భావాలు చూడాలి వివాహానికి అన్నప్పుడు? ఎన్ని భావాలు చూడాలి? ఎన్ని భావాలు చూడాలి? లగ్నాన్ని నుంచి లగ్న భావం, పోతే 5 పుత్రభావం, 1 2 3 4 5. 5 అంటే వృషభం, ఓకే, పుత్రభావం. 7 కలత్ర స్థానం, స్థానం అన్న భావం ఒకటి. 8 ఆయు స్థానం. 11 వచ్చే 11 వచ్చేసి లాభస్థానం, అంటే కోరికలు నెరవేరేస్తాను. జనరల్గా 1 5 7 8, 1 5 7 8 ఇంతవరకన్నా చూడాలి. ఓ ఆ భావాలు ఎంత బలంగా ఉన్నాయని ఇద్దరికి చూడాలి. ఇద్దరి చార్టుల్లో చూడాలి, ఒకరితో కుదరదు. అందుకనే ఇది నిజంగా చూస్తే 3 గంటల పైన పడుతుంది. 3 గంటల పైన పడుతుంది. ఇంకా మీకు ఈజీగా కావాలి అన్నప్పుడు అష్టక వర్గ పట్టికలతో తెలిసిపోద్ది.
లేదు అంటే కృష్ణమూర్తి పద్ధతుల్లో అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. కృష్ణమూర్తి పద్ధతుల్లో మీకు నేను చెప్పాను ఈ సిగ్నిఫికేటర్ టేబుల్, కానీ మీకు చెప్తున్నాను, ఆ, అందుకేనే అనేది ఈ సిగ్నిఫికేటర్ టేబుల్లో తప్పులు ఉంటాయి. ఇది మీకు పేపర్ మీద మీరు వేసుకోవడం చేత అయి ఉండాలి. ఈ సిగ్నిఫికేటర్స్ ఎలా తీస్తారు, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎర్రర్స్ చూపిస్తుంది, తప్పులు చూపిస్తుంది. నేను ఇప్పుడు చెప్పాను, ఇక్కడ దీంట్లో కూడా చెప్పాను, ఈ ఏం చెప్పాను, ఓకే ఓకే. ఆ ఈ స్థితులు ఓకే. చెప్పాను. బాల స్థితి, బాల్య స్థితి, మృత స్థితి అలా తీసేటప్పుడు గ్రహము, శత్రుక్షేత్రాలు, మిత్రక్షేత్రాలు, ఇట్లా తప్పులు వస్తాయి. తర్వాత పోతే ఈ హౌస్, ఈ సిగ్నిఫికేటర్ టేబుల్ వేసేటప్పుడు ఎట్లా వేస్తారు ఈ సిగ్నిఫికేటర్ టేబుల్ అంటే, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఇప్పుడు డి అంటే రాశి అధిపతి అంటారు. రాశి అధిపతి, ఇతను రాశి అధిపతి అంటే లగ్నం దేంట్లో పడింది ఇక్కడికి మీకు. కృష్ణమూర్తి పద్ధతి చూసేటప్పుడు అది చాలా కాంప్లికేటెడ్ గా ఉంటది. కృష్ణమూర్తి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి నేను చెప్తాను, జ్యోతిష్యంలో వేదిక జ్యోతిష్యం కన్నా కూడా కృష్ణమూర్తి పద్ధతి చాలా మంచిది. ఎవరికైతే టైము కరెక్ట్ గా తెలుసో, అక్యురేట్ గా నమ్మకం ఉందో, మా బాబుది ఈ టైం ఉందంటే కృష్ణమూర్తి పద్ధతి, మీకు ప్రిడిక్షన్స్ బాగా ఉంటాయి. దాంట్లో ఏం జరుగుద్ది అంటే మీకు వేదిక జ్యోతిష్యంలో లాగా యోగాలు ఉండవు. అంటే బుధాదిత్య యోగము, గజకేసరి యోగము, పోతే ఈ యోగాలన్నీ ఉండవు. పోతే కృష్ణమూర్తి పద్ధతికి వేదిక డిఫరెన్స్ ఏంటంటే, వేదికలో 30 డిగ్రీలు పట్టుకొని తిరుగుతారు వీళ్ళు. ఒక రాశి అంటే 30 డిగ్రీలు, అక్కడ ఒక గ్రహం పెడతారు. అది అక్కడే ఆ గ్రహం పెట్టేసి అదే, అక్కడ శని ఉన్నాడు, అక్కడ కుజుడు ఉన్నాడు అంటారు. కృష్ణమూర్తిలో అట్లా ఉండదు. ఒక ఒక రాశి 30 డిగ్రీలకు పైన ఉండొచ్చు, 30 డిగ్రీలకు తగ్గచ్చు. పోతే రెండోది వచ్చేసి కృష్ణమూర్తి పద్ధతిలో యోగాలు ఉండవు. కృష్ణమూర్తి పద్ధతి గ్రహ దృష్టిలు ఉండవు. గ్రహ దృష్టిలు ఎందుకు ఉండవు, కృష్ణమూర్తి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఫాలో అవుతాడు. వెస్టర్న్ ఆస్ట్రాలజీ 120 డిగ్రీలు, 180 డిగ్రీలు, 90 డిగ్రీలు, 60 డిగ్రీలు, 30 డిగ్రీలు, ఇలా వాటిని ఆస్పెక్ట్స్ అంటారు. ట్రైన్ ఆస్పెక్ట్స్ అనే పేర్లు ఉన్నాయి. అవి చూస్తాడు కృష్ణమూర్తి. పోతే నెక్స్ట్ ఇంకా కృష్ణమూర్తికి మన వేదిక డిఫరెన్స్ ఏంటంటే, ఈ కృష్ణమూర్తి వేదికలో చూపించేటటువంటి ఆ, ముఖ్యంగా అతను అక్కడ చూసింది ఏంది అంటే, కృష్ణమూర్తి ఒక రాశిలో ఒక గ్రహం ఉంది అనే చూస్తాడు వాడు. ఆ తర్వాత ఆ గ్రహం ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంది, ఆ నక్షత్రాధిపతి ఎవడు, ఆ గ్రహం నవాంశలో ఏ రాశిలో, ఏమో చూడడు. అందుకని కృష్ణమూర్తి ఏం చేశాడు, తనకి సబ్లాట్స్ చేశాడు. సబ్లాట్స్ లో ఏమొస్తుంది, ఇప్పుడు ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు వచ్చేసి ఇది సన్ అంటే సూర్యుడు. సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు, జెమినిలో ఉన్నాడు. జెమినికి అధిపతి ఎవరు, జెమినికి అధిపతి బుధుడు. ఇక్కడ సైన్ లార్డ్ అంటారు. ఓకే. పోతే ఆ జెమిని అనే గ్రహము ఏ స్థానంలో ఉంది, ఇది ఇది కూడా నువ్వు తప్పులు తడక వస్తుంది. ఎందుకు తప్పులు తడక మీకు ఇప్పుడే చెప్తాను నేను. ఈ పట్టుకున్న మీకు జ్ఞానం సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీకు తెలిసి ఉండాలి. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు వచ్చేసి మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఎక్కడ ఉన్నాడో చార్ట్ లో చూద్దాం, సూర్యుడు ఎక్కడ ఉన్నాడు. సూర్యుడు మీకు మిథునంలో ఉన్నాడు. కానీ సూర్యుడు మిథునంలోనే ఉన్నాడు. ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, 1 డిగ్రీ 34 నిమిషాల 9 సెకండ్లలో ఉన్నాడు సూర్యుడు. 1 డిగ్రీ 34 నిమిషాలు 9 సెకండ్లు అన్నప్పుడు ఇతను మిథునంలో ఉన్నాడు. అధిపతి ఎవరు, బుధుడు. కానీ భావం ఏ భావంలో పడతాడు, 8వ భావంలో పడతాడా, 6వ భావంలో పడతాడా? ఇది క్వశ్చన్. చాలా మంది ఈ కృష్ణమూర్తి పద్ధతులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సూర్యుడు ఈ 7వ భావంలోకి వస్తాడా, 7వ భావం 17 నిమిషాల 44 సెకండ్ల 44 నిమిషాల 25 సెకండ్లు, 17 నిమిషాల 44, 17 డిగ్రీల 44 నిమిషాల 25 సెకండ్లు, 7వ భావం. ఎక్కడ దాకా ఇది స్టార్టింగ్ పాయింట్, కస్ప్ అంటారు, స్టార్టింగ్ పాయింట్. క్లోజింగ్ పాయింట్ ఎక్కడ, 19 డిగ్రీల 14 నిమిషాల 14 సెకండ్లు, అక్కడ దాకా 7వ భావం ఉంటుంది. కానీ మన సూర్యుడు మిథునంలో 1 డిగ్రీ 34 నిమిషాలు కాబట్టి ఇది 6వ భావంలోకి వస్తుంది. 6వ భావం అంటే, 6వ భావం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కస్ప్ అంటారు. కస్ప్ అంటే భావం స్టార్ట్ అయ్యే పాయింట్. ఇది వచ్చి వృషభంలో స్టార్ట్ అవుతుంది. అంటే సూర్యుడు 6వ భావంలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చూపిస్తున్నాడు సూర్యుడు, ఇక్కడ చూడు తప్పు చెప్తున్నాడు. సూర్యుడు 3వ భావం అంట, ఇది తప్పు. అది పట్టుకొని మనం ఈ చాట్లో వీళ్ళు చెప్పారంటే కుదరదు. సూర్యుడు జెమినిలో ఉన్నాడు, కరెక్ట్. మనకు చూస్తున్నాం చాట్లో 1 డిగ్రీ 34 నిమిషాల 9 సెకండ్లో ఉన్నాడు. అధిపతి ఎవడు తనకి,
మిథునానికి సైన్ లార్డ్ ఎవరు? ఆ, బుధుడు. ఓకే. తర్వాత ఏ నక్షత్ర అధిపతి మార్స్ అన్నాడు. మార్స్ మీరు చెక్ చేసుకోవాలి, మార్స్ నిజమేనా. మార్స్ ఇంకొక సాఫ్ట్వేర్ లోకి వెళ్ళారు, మీరు చూసారు అక్కడ కరెక్ట్ గా పడుతుంది, లేకపోతే మీకు వచ్చి ఉండాలి. మీకు ఎట్లా వచ్చి ఉండాలి అంటే గ్రహస్థితి సూర్యుడు నక్షత్రాధిపతి పూర్వాషాఢ శుక్రుడు, శుక్ర నక్షత్రాధిపతికి దగ్గరలో ఉన్నాడు. అంటే శుక్ర నక్షత్రం ఇక్కడ ఇక్కడ ఇల్లు ఏం చెప్తున్నారు, తప్పు అది. స్టార్ లార్డ్. ఏంటి శ్రీనివాసులు గారు, ఏం చెప్తున్నాడు? సార్ సార్ వింటున్నాను సార్. మార్స్ అంటే కుజుడు అంట. ఆ, ఇప్పుడు మనం దాన్ని లెక్కేసి చూడాలి, స్టార్ లార్డ్ ఎవరు వస్తారు, ఎట్లా వస్తారు స్టార్ లార్డ్, ఇతను ఈ కుజుడా. అందుకని సాఫ్ట్వేర్ కరెక్ట్ కాదు, మీకు మాన్యువల్ గా చేయటం వచ్చి ఉండాలి. ఎట్లా చెప్పాను, ఒక గ్రహం ఇచ్చాను నేను. ఒక గ్రహం అంటే ఇప్పుడు సూర్యుడు అని చెప్పాను. సూర్యుడు మనకి ఎక్కడ ఉన్నాడు చార్ట్ లో, ఇక్కడ ఏమొచ్చాడు సూర్యుడు వచ్చేసి దేంట్లో ఉన్నాడు? మిథునంలో ఉంది. అంటే ఒకట్లే ఇక్కడ వస్తుంది ఏంటంటే మనకి, ఇది వేరే వాళ్ళు చార్ట్ వేసాను. ఇది ఏది వచ్చి ఉమ్. 16/6 ఎవరిదో, ఇది 16/6 డేట్ ఆఫ్ బర్త్, ఇది ఎవరిది ఇది. కాబట్టి అందువల్ల డిఫరెన్స్ వస్తుంది. ఇదే డేట్ ఇక్కడ వేసి చేసి చూస్తే వస్తుంది, నేను అది కూడా చెప్తాను. ఆ, ఇది ఎవరిది జనన వివరాలు, ఇది వేద్దాం. 2/1/94 కదా మీది కదా ఇది. ఒక్క నిమిషం, దీనికి వేస్తాను, మీది అవును వేస్తాను. సార్. XX 2/1/94. అవును సార్. 2/1/94 1994. 1994 టైం సార్ సార్ 8:24 సార్. 8:24 ఉదయం ఇండియా. ఏదో ఉలవపాడు. ఉలవపాడు. ఉలవపాడు ఓకే. ఉలవపాడు ప్రకాశం డిస్ట్రిక్ట్ తీసుకుంది. 8:24 కరెక్ట్. 2/1/94 ఇండియా. XXS. ఇప్పుడు చార్ట్ వస్తుంది. ఇది ఒక సాఫ్ట్వేర్. అప్పుడు మీరు రెండింటిని కోరిలేట్, ఇది 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 చెప్పేది, ఇది 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 ఈ రెండు కూడా కృష్ణమూర్తి పద్ధతులు చెప్తాయి. ఇది వచ్చేసి వేదిక్ జ్యోతిష్యం. ఇప్పుడు దీంట్లో బాబు మనం ఉమ్. కరెక్ట్ గా చూసుకున్నాం. 2/1/94 కరెక్టేనా డేట్ ఆఫ్ బర్త్? ఎనిమిది అవును సార్. ఇరవై అవును సార్. నాలుగు కరెక్టే సార్. కరెక్టేనా? ఓకే. ఇప్పుడు ఈ ప్రకారం మనకి లగ్నం ఎక్కడొచ్చింది? మకరంలో వచ్చింది. ఎక్కడైతే ఒకటి ఉందో, రోమన్ ఉమ్. రోమన్ అంటే ఒకటి, మకరం కరెక్ట్ గానే, మకర లగ్నం. ఉమ్. సో దీన్ని నేను కన్ఫర్మ్ చేసుకుంటాను, దీన్ని పెట్టేసి. లేదు నేను సొంతంగా పేపర్ మీద వేసుకోవాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళు వేస్తారు లగ్నం తీయగలిగేటప్పుడు, వాళ్ళు వాళ్ళు లగ్నం తీసేటప్పుడు వాళ్ళకి, ఉమ్. వాళ్ళకి వచ్చితే లగ్నం ఎట్లా తీస్తారో చేస్తారు. మకర లగ్నం పేపర్ మీద వేసుకొని చూసుకోవాలి. ఉమ్. ఓకే. ఇంకొక దాంతో మ్యాచ్ చేసుకుందాం. ఓకే. ఉమ్. లగ్నం 13:47 పడింది. 13:47 పడుతుంది లగ్నం. ఇక్కడ ఎంత పడుతుంది? 13:39. డిఫరెన్స్ ఎంత వస్తుంది దానికి దీనికి? 39 నిమిషాలు, ఇక్కడ 47 నిమిషాలు. అంటే 8 నిమిషాలు. సరే 8 నిమిషాలు పెద్ద పట్టింపు కాదు. ఇదేంటంటే 8 నిమిషాలు సార్. ఐనాంశాలు తీసుకుంటారు. అది NC లాహిరి ఐనాంశ, BV రమణ. ఈ ఐనాంశంలో కొంచెం క్యాలిక్యులేషన్ లో తప్పులు వస్తాయి. సో లగ్నం కరెక్ట్ ఉమ్. గానే దేంట్లో పడింది? మకరంలో పడింది. సో శని కుంభంలోనే ఉన్నాడా? శని కుంభంలో ఉన్నాడా? ఇక్కడ దీంట్లో ఎక్కడ ఉన్నాడు? శని కుంభంలో ఉమ్. ఉన్నాడు. ఓకే, కుంభంలో ఉన్నాడు. 3:19 నిమిషాలు 50 సెకండ్లు. 3 నిమిషాల 3 నిమిషాల 19 నిమిషాలు అంటే 25 నిమిషాలు. అయితే శని ఏ భావంలో ఉన్నాడు? అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శని ఇక్కడ ఉన్నాడు కదా. శని వస్తుంది 2లో ఉన్నాడు సార్. వస్తుంది వస్తుంది. రెండో భావంలో లేడు సార్ శని. చూడు శని రెండో భావం 18. ఇది కృష్ణమూర్తిలో ఇట్లా ఉంటది అనమాట. కృష్ణమూర్తిలో ఈ పద్ధతి, ఈ ఆ, రెండో భావం కుంభంలో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? 18 డిగ్రీల దగ్గర స్టార్ట్ అయింది. అంటే 12 డిగ్రీలు దేంట్లో ఉంది? ఒకటో భావంలో ఉంది. ఒకటో భావం ఉమ్. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మకరంలో 13:47 దగ్గర స్టార్ట్ అయ్యి మనకి కుంభంలో 18:45 దాకా ఒకటో భావం ఉంటది. ఏడో సెకండ్ దగ్గర రెండో భావం స్టార్ట్ అవుద్ది కుంభంలో. ఇప్పుడు శని ఉమ్. 3:25 ఉన్నాడు అంటే ఒకటో భావంలో ఉంటది. అది మీకు ఎట్ట తెలుసుద్ది అంటే ఒకటో భావంలో ఉన్నాడు అనేది మీకు ఇక్కడ తెలిసిపోద్ది. శని ఎక్కడ ఉన్నాడు? శని
ఏం చూపించాడు? ఇది ఎవరు మీదేనా చాట్? ఇది తప్పు, ఇది కొంచెం తప్పులు ఉన్నాయి దీంట్లో. 2 1 94 కదా. ఉమ్, అని చూడు, మీకు ఇప్పుడు మీకు ఆన్లైన్లో చూపించేవాళ్ళు మీరేమని చేస్తారు? ఇది చూసేసి ఏ చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఈ శని ఎక్కడ చూపిస్తున్నాడు, ఏ భావంలో చూపిస్తున్నాడు శని? 11వ భావంలో చూపిస్తున్నాడు. ఆరులో ఇది ఇది తప్పు. 11. ఎందుకో 6 కదా సార్, ఇది 11. ఉమ్, శని కానీ ఉమ్, ఇక్కడ చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు, అక్వేరియస్ లో ఉన్నాడు అని చెప్తున్నాడు. ఏమంటాడు? ఎక్కడ ఉన్నాడు ఉమ్, అక్వేరియస్? ఓకే. శని కుంభంలో ఉన్నాడు, ఇది కరెక్టే. ఉమ్, కానీ ఇతని ఉమ్, సాఫ్ట్వేర్ లో ఏం ఉమ్, జరిగిందంటే, భావం కరెక్ట్ గానే చెప్పాడు, అక్వేరియస్ అనేసి రాసి కరెక్ట్ గా చెప్పాడు, డిగ్రీలు కూడా వేసాడు కరెక్ట్ గానే, కానీ హౌస్ చెప్పలేకపోయాడు, తప్పు వచ్చింది, సాఫ్ట్వేర్ ఎర్రర్. దీన్ని ఎట్లా ప్రూవ్ చేస్తాను అంటే, ఉమ్. నేను మీకు ఆ, ఇక్కడికి వస్తాను, ఎట్లా ప్రూవ్ చేస్తాను, ఈ చార్ట్ లోకి వచ్చి ఇంకొక చార్ట్ వేసి చూపిస్తాను నేను. శని ఇక్కడ లగ్నం అని స్టార్ట్ అయినప్పుడు, శని నాకు 2వ భావంలో, అంటే కుంభంలో ఉన్నాడు, కానీ 18 డిగ్రీల తర్వాత ఉంటే కుంభంలో ఉన్నట్లు లెక్క. ఇది 1వ భావంలో. ఎందుకంటే ఉమ్, ఈ 3 డిగ్రీల 25 నిమిషాలు అనేది కుంభంలో 0 నుంచి 3 డిగ్రీల దాకా, 0 నుంచి 18 డిగ్రీల 45 అవును. 6 సెకండ్ల దాకా కూడా 1వ భావమే. ఇది లోపల ఉంది కాబట్టి 1వ భావంలోకి వస్తాడు. మకరంలో. అంటే 1వ భావం కింద ఉమ్, 18 డిగ్రీలు దాటి ఉంటే నేను 2వ భావం అంటాను. ఉమ్, ఇప్పుడు 2వ భావం మకరం, ఉమ్, కుంభంలో 18 డిగ్రీల 45 నిమిషాల దగ్గర స్టార్ట్ అయ్యి, మీనంలో 23 డిగ్రీల 18 నిమిషాల 39 సెకండ్ల దాకా నీకు 2వ భావం ఉంటుంది. ఈ మధ్యలో ఏ గ్రహం లేదు. ఉన్న ఒక గ్రహం, ఉమ్, లగ్నంలో పడిన గ్రహం ఇది 1వ ఉమ్. భావంలో ఉంటుంది. ఇప్పుడు ఇది 1వ భావంలో ఉందని మీకు ఎట్లా ప్రూవ్ చేస్తానంటే, అది సాఫ్ట్వేర్, అది తప్పది. మీకేం చేస్తాను అంటే, నేను ఇంకొక సాఫ్ట్వేర్ లేదు చూపిస్తాను. ఎక్స్ఎక్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. సార్ 2 1 94 సార్. 2 1 94 94. 8 1990. 24. 8 24 సెకండ్స్, 00 సెకండ్స్. పులోపాడు, పులోపాడు, జెండర్ మేల్. ఓకే. ఇప్పుడు నెట్ ఇష్యూ వస్తుందా? అవును సార్. నెట్ ఇష్యూ వస్తుంది, ఒక నిమిషం. ఈ కుండలి, వచ్చింది సార్. ఇది సార్ 96 వచ్చింది సార్ అది. ఇద్దరిది, అమ్మాయిది అబ్బాయి చూసుంటే నెట్ ప్రాబ్లం ఉంది కొంచెం, వస్తుంది. ఎక్స్ 2 1 1994. 2 1. నేను అందుకని చాలా మందికి చెప్పాను, మీరు